ఇంట్లో ఆడవిల్ల ఉంటే లచ్చిందేవి ఉన్నట్టే కంటే కూతుర్నే కనాలే ఆడబిడ్డ అడుగు పెట్టిన కాడ అంతా మంచి అవుతుంది అని అంటూ ఉంటారు. రేపటి నాడు కొడుకులు ఆస్తులు పంచుకొని పోయినా బిడ్డైనా చూసుకుంటుంది అని అనుకుంటారు. కాలం చేసినప్పుడు తలాపున కూకొని ఏడుస్తానికి ఆడబిడ్డ ఉండాలి అని అనుకుంటారు. లెక్కకైతే ఆడవిల్లలు లగ్గం చేసుకొని పోయినాక అమ్మా నాయనల మీద అన్నదమ్ముల మీద పానం కొట్టుకుంటుంది అంతే కదా. కానీ గిటు చూడరిగా నాయన కాలం చేస్తే ఆఖరి కార్యాన్ని ఇట్లా వీడియో కాల్ చూస్తుంది అక్క. అట్లని రాలేకపోయిందేమో అనుకునేరు. గంత దూరం మేమేడస్తాం గాని మీరే గాను అన్నదట. కాలం చేసింది ఒకప్పుడు బొంబాయి బట్టల వ్యాపారం చేసిన కాక కొడుకులు లేరు. ముగ్గురు బిడ్డలే అయితే మంచిగా చదివిస్తే టీచర్ కొలువు ఇలగబెడుతుర్రట. హర్యానా రాష్ట్రం సోనిపట్ల ఓ అనాథాశ్రమంలో ఉంటుండు కాక. ఏడాది కింద అదే ఆశ్రమంలో ఇంటామి సుత కాలం చేస్తే ఇప్పుడు కాక మీ నాయన జీవిడిసండి మతలబ్ పంపితే గంత దూరం మేం రాము ఏదన్నా ఉంటే మీరే చేయరని ఓ 5,100 రూపాయలు పంపిరట దానం చేస్తానికి. కానీ గింత అధ్వానం ఉంటదా అక్కలు? కానీ పెంచి పెద్ద చేసిన అమ్మా నాయనలు కాలం చేస్తే ఆఖరి చూపు కోసమన్నా రాకుంటే ఎట్లక్కలు? గంతగానం తీర్వాటం లేకుండా మావుల పని ఏం వెలగబెడుతున్నారు? అయ్యో నా బిడ్డలు రాకపోయిరి అని కాకాత్మ ఎంత వల్ల పోస్తున్నదో పో.